ఎన్ని రకాల ఆటంకాలు కలిగించిన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎక్కడ వెనకడుగు వేయం, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి, కలిసి పనిచేద్దాం, సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా రమ్మనిసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి సూచనలతో, మల్లికార్జున్ ఖర్గే గారి సారథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రతి హామీని ముందుకు తీసుకొని పోతుందని సవినయంగా మనవి చేస్తూ మనందరం మరొక్కసారి ఆ ఆలోచన అంకితమవుదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.